హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్ మండేస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తున్నానండి. అదేంటంటే మన సబ్స్క్రైబర్ ఒకతను వచ్చేసి ఒక 2 ఇయర్స్ తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో చిక్కాడు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అతను ఎలా చిక్కాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్తే రీసెంట్గా వచ్చేసి నాతోటి మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒక అతను మాట్లాడారండి. అతను ఏంటంటే అతను ఈ ప్రాబ్లంలో ఉన్నాను భయ్య, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏందనే దాని గురించి మాట్లాడేవన్నమాట. సో అతను వచ్చేసి నాకు ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ చెప్పింది ఏంటంటే, సో అతనికి యాక్చువల్గా ఏంటంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. 3 ఇయర్స్లో వచ్చేసి 1.5 ఇయర్ వచ్చేసి జెన్యూన్ ఉంది, అంటే కరెంట్ కంపెనీ అనమాట. సో సారీ, 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. 4 ఇయర్స్లో వచ్చేసి 1.5 ఇయర్ వచ్చేసి జెన్యూన్ ఉందన్నమాట, అంటే కరెంట్ కంపెనీలో ఉన్నాడు. దాని ముందర వచ్చేసి 2.5 ఇయర్స్ వచ్చేసి అతను వేరే చిన్న కంపెనీలో చేశారన్నమాట. కాకపోతే ఏంటంటే ఆ చిన్న కంపెనీలో వచ్చేసి ఇతనికి 1.5 ఇయరే అతనికి పేసిప్ జనరేట్ అయింది. మిగతా 1 ఇయర్ వచ్చేసి అతనికి పేసిప్లు జనరేట్ అవ్వలేదు. అంటే అది ఒక చిన్న కంపెనీ అంట, స్మాల్ కంపెనీ అంట. సో వాళ్ళైతే ఇనిషియల్గా 1 ఇయర్ అయితే వాళ్ళు ఏంటంటే పేసిప్లు అవి ఏమి ఇవ్వకుండా ఇతనితో వర్క్ చేయించుకున్నారు. తర్వాత వచ్చేసి ఇతనికి బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఓపెన్ చేసి తర్వాత శాలరీ ఇచ్చారనమాట. సో ఇతను ఏంటంటే అదే ఎక్స్పీరియన్స్ పెట్టేసి ఒక కంపెనీలో ఎంఎన్సీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ 1.5 ఇయర్ అతనికి ఎటువంటి ప్రాబ్లం లేదు, అంతా బాగా జరిగిపోతుంది. కాకపోతే సడన్గా ఒకసారి ఏంటంటే హెచ్ఆర్ కాల్ చేసి ఇట్లా మీది పేసిప్లు కావాలి, మాకు బ్యాంక్ స్టేట్మెంట్లు, లాస్ట్ 3 ఇయర్స్ బ్యాంక్ స్టేట్మెంట్లు కావాలని చెప్పేసి అడిగారన్నమాట. సో అడిగితే ఈ క్యాండిడేట్ వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్ అయితే నా దగ్గర లేవు, సో కరెంట్ కంపెనీది లాస్ట్ కంపెనీది 1.5 ఇయరే ఉందని చెప్పాడంట. చెప్తే వాళ్ళైతే సరే చూపించండి అని చెప్తే ఇతను ఏం చేశాడంటే పేసిప్లు పంపించేశాడు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు ఇతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్లు అంటే మీరు వచ్చేసి మీరు ఏదైతే కరెంట్ శాలరీ అకౌంట్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేసి లాగిన్ అయిపోయి నాకు బ్యాంక్ స్టేట్మెంట్లు చూపించమన్నారనమాట. ఇతనికి వచ్చేసి 1.5 ఇయర్ ఇక్కడ పేసిబుల్ జనరేట్ అయింది కాబట్టి శాలరీ ఏంటంటే బ్యాంకులో పడి ఉన్నది కాబట్టి ఇతను వచ్చేసి దాన్ని ఓపెన్ చేసి లాస్ట్ ఆ 1.5 ఇయర్ వచ్చేసి అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అతనికి శాలరీ అకౌంట్లో పడిందో అవి మొత్తం క్లియర్గా చూపించాడనమాట. చూపించిన తర్వాత కూడా ఏంటంటే చూపించిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఆ ముందల 1 ఇయర్ కూడా అడిగారనమాట. అంటే ఆ ముందల మనకి ఇంకా 2.5 ఇయర్ కదా, అంటే 1.5 ఇయర్కి చూపించారు. ఆ ముందల 1 ఇయర్ కూడా వాళ్ళు కావాలని చెప్పి ఇతను ఓపెన్గా చెప్పేసాడు, నా దగ్గర అయితే లేవండి, ఇవైతే ఉన్నాయి. సో అప్పుడైతే నా దగ్గర వాళ్ళు పేజీ ప్లై ఏం జనరేట్ చేయలేదు, మామూలుగా బై హ్యాండ్ శాలరీ ఇచ్చారని చెప్పి చెప్పారన్నమాట. చెప్తే ఏంటంటే వీళ్ళు అప్పటికైతే ఓకే అని చెప్పేశారు. చెప్పేసిన తర్వాత ఆ క్యాండిడేట్ నాకు ఫోన్ చేసి భయ్యా ఇలా జరిగింది ఏం చేయమంటారు, సో నేను రిజైన్ చేయమంటావా లేకపోతే ఏంది అని అడిగాడనమాట. సో నేనైతే ఆ క్యాండిడేట్కి నేను సజెస్ట్ చేసిందంటే, సో సిచ్యువేషన్ అయితే కొంచెం టిపికల్గానే ఉంది, మీరైతే రిజైన్ చేయడమే బెస్ట్. సో ఏంటంటే అతను చెప్పడం అయితే నేనైతే వర్క్ బాగా చేశాను భయ్య, ఇక్కడ 1.5 ఇయర్ నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేనైతే ఉందాం అనుకుంటున్నాను, లేదంటే రిజైన్ చేద్దాం అనేది డైలమాలో ఉన్నారని చెప్పారన్నమాట. సో నేనైతే నా సజెషన్ అయితే నేను ఇచ్చిన సజెషన్ అయితే రిజైన్ చేయమని చెప్పేసి అనమాట. ఎందుకంటే ఇది తలకాయ నొప్పి అండి. ఇప్పుడు రిజైన్ చేయకుండా దాంట్లో కంటిన్యూ అయ్యారంటే అది వచ్చేసి ఎప్పుడు ఏదో ఒకటి మైండ్లో ఉంటానే ఉండిద్ది. సో అంటే అరే వీళ్ళు మళ్ళీ ఇంకోసారి మనల్ని ఫోన్ చేసి మళ్ళీ బ్యాంక్ స్టేట్మెంట్లు అడగొచ్చు, ఇలా తలకాయ నొప్పులు చాలా ఉంటాయి అనమాట. సో నేనైతే ఆ తలకాయ నొప్పులన్నీ పెట్టుకోవద్దమ్మా, జస్ట్ రిజైన్ చేసి నీకేందంటే వేరే ఆఫర్ ఈజీగా వచ్చింది, మార్కెట్ బాగుందని చెప్పాను. సో అతను ఏంటంటే సరే అని చెప్పేసి అతను కూడా నేను కూడా ఆలోచిస్తానని చెప్పేసి ఆలోచించిన తర్వాత ఒక 4 డేస్ తర్వాత వచ్చేసి అతను రిజైన్ చేశాడనమాట. రిజైన్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చేసి మేనేజర్ పిలిచి మాట్లాడాడంట ఏం జరిగింది ఏందంటే. సో మేనేజర్కి ఇది మొత్తం చెప్పాడనమాట, ఇట్లా జరిగింది, ఇట్లా నాది ఒక 1 మంత్ అయితే పేసిప్లు అవి ఏమి లేవు, సారీ 1 ఇయర్ అయితే పేసిప్లు అవన్నీ ఏమి లేవు బ్యాంక్ అకౌంట్లు, కాకపోతే వాళ్ళు ఇవి కూడా అడుగుతున్నారు, సో నేను అందుకని చెప్పి రిజైన్ చేశానని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. చెప్పిన తర్వాత మేనేజర్ వచ్చేసి నేను మాట్లాడతానని చెప్పేశాడనమాట. చెప్పిన తర్వాత ఒక 3 డేస్ తర్వాత అదే మేనేజర్ వచ్చేసి మళ్ళీ మాట్లాడాడంట క్యాండిడేట్ తోటి. సో లేదు మీది ఒక 2 వీక్స్లో మీరు వచ్చేసి మొత్తం మేము రిలీజ్ లెటర్ అన్ని ఇచ్చేస్తాం, ఒక 2 వీక్స్లో మీరైతే వెళ్ళిపోవాలి బయటకు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పాడంట. చెప్పిన తర్వాత ఏంటంటే ఈ క్యాండిడేట్ అదేందని అంటే మనకు ఎట్లా నోటీస్ పీరియడ్ 3 మంత్స్ ఉండేది కదా, అంటే వాళ్ళ మేనేజర్ వచ్చేసి ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది సిచ్యువేషన్, ఇక్కడ ఏంటంటే మీది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో చిక్కింది కాబట్టి సో అంత టైం ఇవ్వట్లేదు, సో అందుకని చెప్పేసి మీరు రిజైన్ చేశారు కదా, మేము ఇంకా రిలీవింగ్ లెటర్లు ఆఫర్ లెటర్ సారీ ఎక్స్పీరియన్స్ లెటర్ అన్ని మొత్తం మేము ప్రొవైడ్ చేస్తాం, కాకపోతే ఒక 2 వీక్సే టైం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిపోయింది. ఈ క్యాండిడేట్ వచ్చేసి ఒక 2 వీక్స్ తర్వాత ఏంటంటే
ఏంటంటే బయటికి రావడం జరిగిపోయిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇతని మిస్టేక్ అయితే అక్కడ ఏం లేదండి. అతను యాక్చువల్గా ఏంటంటే చేశాడు, ఒక చిన్న కంపెనీలో చేశాడు. కాకపోతే జనరల్ ఏంటంటే చిన్న కంపెనీస్ ఏంటంటే ఫస్ట్ 1 ఇయర్ 6 మంత్స్ ఏంటంటే వాళ్ళు కొన్నిసార్లు ఫ్రీగా చేయించుకుంటే, కొన్నిసార్లు ఏంటంటే మామూలుగా తక్కువ శాలరీ ఇచ్చేసి చేతికి ఇచ్చేసి చేయించుకుంటే, సో వాళ్ళకి ఒకసారి ఏంటంటే వాళ్ళకి అతని క్యాండిడేట్ మీద కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు పర్మనెంట్ చేసుకొని వాళ్ళకి ఏంటంటే శాలరీ ఇవ్వటం, జనరేట్ చేయటం, బ్యాంక్ స్టేట్మెంట్ జనరేట్ అవ్వటం ఇవన్నీ చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే మిస్టేక్ ఎక్కడ ఉందో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. అంటే అతను తెలిసిన దాని అయితే అతను తప్పు అయితే ఏం లేదు. అట్ ద సేమ్ టైం కంపెనీ సైడ్ కూడా వాళ్ళ తప్పు అయితే ఏం లేదు. వాళ్ళు ఏంటంటే కంపెనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాలసీస్ వాళ్ళు ఫాలో అయ్యారు. సో దానిలో ఏంటంటే ఇతను చిక్కారనమాట. చిక్కిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఏంటంటే రిజైన్ చేసి బయటకు రావడం జరిగిపోయింది. ఇక్కడ మీరు ప్రాబ్లం చూస్తే అతనికి ఆల్మోస్ట్ అదే కంపెనీలో 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే 1.5 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా, బాగా చేస్తున్నా కూడా వాళ్ళ పాలసీస్ వాళ్ళు ఫాలో అయ్యి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో చిక్కిన తర్వాత తీసేయడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి ఒక 3 weeks తర్వాత నాకు మళ్ళీ అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత భయ్య ఇట్లా నాకు ఇమీడియట్ జాయినర్ కాబట్టి నాకు ఇట్లా 3 ఆఫర్స్ ఉన్నాయి, దేంట్లో జాయిన్ అవుదాం అని చెప్పేసి దాని గురించి మాట్లాడాడు అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇమీడియట్ జాయినర్ కాబట్టి వితిన్ 3 weeksలో అతను మళ్ళీ సెటిల్ అయిపోవటం, అంతకంటే ఇంత ముందున్న కంపెనీ కంటే చాలా మంచి ప్యాకేజ్ తోటి వేరే కంపెనీలో జాయిన్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ 40% 50% హైక్ వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే ఇదనమాట ఈ వీడియో. సో మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి షేర్ చేయండి. థ్యాంక్ యూ.